ఈరోజు మనం పోపుల పెట్టెలో నిమ్మకాయని గురించి తెలుసుకోబోతున్నాం. అయితే నిమ్మకాయ మనం మామూలుగా చాలామందిని రోజు కూడాను గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మకాయ కలుపుకొని తేనె కలుపుకొని తాగుతూ ఉంటాం కదా. అయితే దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇది డైరెక్ట్గా ఒబేసిటీని తగ్గించడానికి అని మనం అనుకునే కంటే కూడాను ఇది మన బాడీలోకి ఎంటర్ అయ్యి బాడీలో ఉన్నటువంటి మలినాలను అన్నింటినీ కూడా తీసివేయడానికి సహాయపడేటటువంటి ద్రవ్యం. ఓకే, అయితే మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నిమ్మకాయ జ్యూస్ని మాత్రము మనం పిండి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకెప్పుడో ఈవినింగ్ ఎప్పుడో తాగడము అలా మాత్రం ఎప్పుడు చేయకూడదు. దీన్ని ఎంత ఫ్రెష్గా చేసుకొని తాగుతామో అన్ని రకాలైనటువంటి దాంట్లో ఉన్న మినరల్స్ విటమిన్స్ మన బాడీకి అందడానికి సహాయపడతాయి. నిమ్మకాయలో మనకు వైటమిన్ సి బాగా లభ్యమవుతుంది కదా. వైటమిన్ సి వల్ల ఉపయోగం ఏంటంటే బాడీ ఇమ్యూనిటీని మంచిగా డెవలప్ అవ్వడానికి సహాయపడుతుంది. కాబట్టి ఆస్తమా, సైనస్ ఇలాంటి ముక్కు సంబంధిత వ్యాధుల్లో నిమ్మకాయ రసం చాలా మంచిగా దోహదపడుతుంది మీకు. ఎందుకనంటే చాలామందికి ఒక అపోహ ఏంటంటే జలుబు ఉంది కాబట్టి నిమ్మకాయ తాగకూడదు, లేకపోతే లెమన్ సంబంధించిన ఐటమ్స్ తినకూడదు అని మనము చాలామంది తప్పుగా ఆలోచిస్తూ ఉంటాము. అయితే మనం చేసే ఒక మిస్టేక్ ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటివి తీసుకుని మనము చల్లని జ్యూస్ తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. దానివల్లనే మనకు ముక్కు సంబంధించిన వ్యాధులు ఇంకా ఎక్కువ అవుతుంటాయి. అంతేకాని నిమ్మకాయ రసం వల్ల మాత్రం కాదు. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. వైటమిన్ సి మనము ఇస్తూ ఉన్నప్పుడు పిల్లలు పెద్దల్లో కూడాను ఖచ్చితంగా ముక్కుకు సంబంధించిన వ్యాధులు నయమవుతూ వస్తూ ఉంటాయి. అయితే తరచూ మనం వినేది ఏంటంటే చర్మ సంబంధించిన వ్యాధుల్లో తర్వాత అలర్జీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు పులుపు పదార్థాలు తినకండి అని చాలా మటుకు మనం వింటూ ఉంటాం కదా. అయితే అదేంటంటే చాలాసార్లు నిమ్మకాయ చర్మ వ్యాధుల అలర్జీస్ రానంత వరకు రోజు తీసుకున్నా మనకు నష్టం లేదు. కానీ ఒకసారి మనకు అలర్జీస్ డెవలప్ అయ్యి బాడీలో ఏ కారణం మూలానైనా అలర్జీస్ ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు అప్పుడు మనము నిమ్మకాయ సేవన తగ్గించాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ ఏం చేస్తుందనంటే నిస్త్రాణంగా ఉన్నటువంటి టాక్సిన్స్ను కూడా ఇది యాక్టివ్ చేస్తుంది బాడీలో. కాబట్టి అలర్జీస్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది దీనివల్ల. ఇదొక్క విషయంలో మాత్రం మనం జాగ్రత్త పడితే మిగతా ఇది లేని వాళ్ళు మాత్రము రోజువారీ నిమ్మకాయ తీసుకోవడంలో ఎలాంటి హాని లేదు.